ఒక్కసారి ఊహించుకోండి, సముద్రం మధ్యలో తుఫానులో మీరు చిక్కున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ చుట్టూ పెద్ద పెద్ద సముద్రపు అలలు, ఆకాశంలో నల్లటి మేఘాలు. మీరు చిక్కుకున్న ఆ ప్రాంతంలో మీరు ఒంటరిగా లేరని తెలిసినప్పుడు, సముద్రం నీటి లోతుల్లో మీకోసం షార్క్ చేపలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది డెబ్రా కైలీ మరియు బ్రాడ్ కెవనాగ్ సర్వైవల్ స్టోరీ. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 1982లో డెబ్రా కైలీ అనే ఈమె 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్డ్ సేలర్. ఆమె తన సాహసాలకు మరియు నావిగేషన్ స్కిల్స్కి ప్రసిద్ధి చెందింది. 23 సంవత్సరాల వయసు వరకు ఆమె యాట్స్పై సిబ్బందిలాగా పనిచేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ కలిగింది. వివిధ సెయిలింగ్ జాబ్స్ చేయడం ఆమె డైలీ రొటీన్. ఆ తర్వాత 1982లో ఆమె 18 మీటర్ల పొడవైన ట్రాష్ మ్యాన్ అని పిలువబడే యాట్పై సిబ్బందిలాగా పనిచేయడానికి కాంట్రాక్ట్ దొరికింది. ఈ పడవను దాని కొన్నవారి దగ్గరికి మెయిన్ సిటీ నుండి ఫ్లోరిడా వరకు తీసుకెళ్లి వారికి అప్పగించాలి. ఇలాంటివి ఆమె గతంలో కూడా చాలాసార్లు చేసిన పని. ఈ జర్నీలో ఆమెతో పాటు కెప్టెన్ జాన్ లిపి, కైలీ ఫ్రెండ్ అయిన బ్రాడ్ కెవనాగ్, ఇంకా ఇద్దరు అదనంగా కెప్టెన్ గర్ల్ ఫ్రెండ్ అయిన మెగ్ మోనీ మరియు ఆయన ఫ్రెండ్ అయిన యాడమ్స్ ఉన్నారు. కెప్టెన్ గర్ల్ ఫ్రెండ్ తప్ప మిగతా వారందరికీ కూడా సెయిలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలా అడ్వెంచరస్ ట్రిప్ గా ఉంటుందని వారందరూ కూడా ఈ ట్రిప్ లో జాయిన్ అవుతారు. జర్నీ స్టార్ట్ అయ్యే రోజు వాతావరణం క్లియర్ గా ఉండి సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా ఆ ట్రావెల్ ని ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు. అందరూ కూడా అడ్వెంచరస్ గా ఫీల్ అవుతూ ఓషన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటారు. కానీ వారి ఈ ఎక్సైట్మెంట్ ఎంతోసేపు ఉండలేదు. నెక్స్ట్ డే వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బలమైన గాలులతో ప్రమాదకరమైన వాతావరణం తయారవుతుంది. వారందరూ కూడా హోప్ఫుల్ గా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ దిగజారుతున్న పరిస్థితులు వారి ఉత్సాహాన్ని మొత్తం భయంగా మార్చేస్తాయి. ఒక్కసారిగా ఏ వార్నింగ్ లేకుండా ఒక పెద్ద తుఫాను వారి వైపు వస్తుంది. 50 అడుగుల ఎత్తైన అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారిపోతుంది. తుఫాను చాలా పెద్దగా మారి అలలు పడవను తాకడం మొదలు పెడతాయి. పడవ ఆ ఎత్తైన అలలకు ఊగిపోతుంది. సముద్రపు నీళ్లు వారి క్యాబిన్లోకి రావడం మొదలవుతాయి. పడవ మొత్తం నీటితో నిండిపోయి మెల్లిగా పడవ మునిగిపోవడం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఆ పడవను వదిలి నీటిలోకి దూకడం తప్ప వేరే మార్గం లేదు. యాడమ్ తొందరగా ఒక చిన్న రాఫ్ట్ ని నీళ్ళలోకి వదులుతాడు. రాఫ్ట్ దగ్గరికి వెళ్ళడానికి అందరూ స్విమ్ చేయడం మొదలు పెడతారు. కైలీ మరియు బ్రాడ్ ఆ రాఫ్ట్ వైపు స్విమ్ చేస్తుండగా వారి కాళ్ళ చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొదట్లో వారు ఒకరి కాళ్ళు ఒకరికి తగలాయి అనుకుంటారు. కానీ డెబోరా కింద నీళ్ళలో చూసినప్పుడు తన జీవితంలో అత్యంత భయంకరమైన మరియు భయానకమైన దృశ్యాన్ని చూస్తుంది. వారి కింద నీళ్ళలో కొన్ని వందల షార్క్ చేపలు తిరుగుతుంటాయి. త్వరగా స్విమ్ చేసుకుంటూ ఆ రాఫ్ట్ పైకి అందరూ వచ్చేస్తారు. కానీ వారు చుట్టూ ఆ షార్క్ చేపలు తిరుగుతూనే ఉంటాయి. వాటి ఫిన్స్ నీళ్లపై కనిపిస్తూ ఉంటాయి. గ్రేట్ వైట్ షార్క్స్ వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వారి పడవ వారి ముందే మునిగిపోవడం చూస్తూ డెబరాలో ఓ భయం మొదలవుతుంది. ఆ పెద్ద పడవ వారి ముందే సముద్రపు నీళ్ళలో జలసమాధైపోతుంది. డెబరాకి వారి చుట్టూ అన్ని షార్క్ చేపలు ఎందుకు తిరుగుతున్నాయో అర్థం కాదు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, కెప్టెన్ గర్ల్ ఫ్రెండ్ అయిన మెగ్ మోనీకి తుఫాన్ సమయంలో కాలికి గాయం కావడం వల్ల ఆ రక్తం నీళ్ళలో కలిసి ఆ వాసనకి షార్క్ చేపలు అక్కడికి వచ్చాయి. ఆ షార్క్ చేపలు చాలా అగ్రెసివ్గా మారిపోతాయి. అంతలో ఒక షార్క్ చేప వారి తాడును లాగడం మొదలు పెడుతుంది. వారికి ఆ సిచ్యువేషన్లో కంట్రోల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. మెగ్కి అయిన కాలి గాయం ఇన్ఫెక్షన్లు చాలా నొప్పిని కలిగిస్తుంది. ఆ సముద్రంలో వారంతా కూడా ఒంటరిగా 3 రోజులు గడిపేస్తారు. అప్పటికి మెగ్కి బ్లడ్ పాయిజన్ అనేట్టు గమనిస్తారు. వారి దగ్గర తాగుదామన్న మంచినీళ్ళు లేవు. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయి ఎండ వారి శరీరాన్ని బర్న్ చేస్తుంటుంది. దాంతో వారి దాహం ఇంకా ఎక్కువ అవుతుంది. దాహాన్ని భరించలేక వారంతా కూడా సముద్రపు ఉప్పుని తాగాలని నిర్ణయించుకుంటారు. కానీ డెబోరా వారిని అలా చేయొద్దని నివారిస్తుంది. జాన్ మరియు మార్క్ దాహాన్ని భరించలేక సముద్రపు నీళ్లను తాగడం మొదలు పెడతారు. దాంతో వారికి హాలుసినేషన్స్ మొదలవుతాయి. అలా హాలుసినేషన్లో జాన్కి తను ఒడ్డుకు చేరుకున్నాను అనిపిస్తుంది. అతను నీళ్ళలోకి దూకేస్తాడు. ఆ రాఫ్ట్లోకి వచ్చేయమని ఎంత చెప్పినా జాన్ వినిపించుకోడు. అలా కొద్ది సమయం తర్వాత అతను నీళ్ళలోకి మునిగిపోతాడు. మళ్ళీ పైకి ఎప్పుడు రాడు. డెబోరాకి జాన్ని షార్క్ నీళ్ళలోకి లాక్కెళ్ళిపోయిందని అర్థమైపోతుంది. అతను ఇక మళ్ళీ రాడని అందరికీ అర్థమైపోతుంది. మార్క్కి కూడా హాలుసినేషన్స్ మొదలవుతాయి. అతను సిగరెట్ స్టోర్ దగ్గరికి వచ్చినట్లు, బియర్ క్యాన్ తీసుకున్నట్లు ఫీల్ అవుతుంటాడు. ఒక్కసారిగా అతను కూడా నీళ్ళలోకి దూకేస్తాడు. డెబోరా తన జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం ఏంటంటే, ఆ షార్క్ చేపలు మార్క్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తినడం చూసి ఆ క్షణాన్ని ఆమె ఎప్పుడూ మరవలేకపోయింది. అంతలా ఆమె జీవితంలో ఎప్పుడూ భయపడలేదు. మెగ్కి బ్లడ్ పాయిజన్ అయినందున ఆమె పరిస్థితి దిగజారుతూ పోతుంది. ఇంకా ఎంతోసేపు ఆమె బ్రతికి ఉండదని వారికి అర్థమైపోతుంది. బ్లడ్ పాయిజన్ కారణంగా ఆమె పరిస్థితి మెల్లిమెల్లిగా పాడవుతూ కొద్ది సమయం తర్వాత ఆమె అక్కడే చనిపోతుంది. ఆ సంఘటన డెబోరా మరియు బ్రాడ్ని చాలా కదిలించేస్తుంది.
మెగ్ బాడీ పైన ఉన్న జ్యువెలరీని తీసి ఒకవేళ వాళ్ళు సర్వైవ్ అయితే వాటిని మెగ్ ఫ్యామిలీకి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వారిద్దరు కూడా మెగ్ కొరకు ప్రార్థించి ఆమె బాడీని సముద్రంలోకి వదిలేస్తారు. ఆ తర్వాత డెబోరా మరియు బ్రాడ్ ఆ పడవని శుభ్రం చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే మెగ్ రక్తం ఆ పడవలో అన్ని చోట్ల పడి ఉంది కనుక. అలా క్లీన్ చేస్తుండగా బ్రాడ్ ఒక్కసారిగా నీళ్ళలోకి పడిపోతాడు. సముద్రంలో షార్క్ చేపలు ఏ సమయంలోనైనా అతనిపై అటాక్ చేస్తాయని తెలుసు. అలాగని డెబోరా తొందరగా బ్రాడ్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ చాలా నీరసించిపోవడం కారణంగా ఆమె లాగలేకపోతుంది. బ్రాడ్ చాలా నీరసించి ఉండడం కారణంగా పైకి ఎక్కలేకపోతాడు. కానీ బ్రాడ్ ఆ తర్వాత కొద్దిగా కష్టపడి తన బలమంతా తెచ్చుకొని ఆ ర్యాఫ్ట్లోకి ఎక్కగలుగుతాడు. వారికి అంతా అయిపోయింది, ఇక మనం బ్రతికే ఛాన్స్ లేదు అనుకుంటుండగా వారికి కొద్ది దూరంలో ఒక కార్గో షిప్ కనిపిస్తుంది. ఆ కార్గో షిప్ వైపు చేతులు ఊపడం మొదలు పెడతారు. ఆ కార్గో షిప్ కెప్టెన్ వారిని చూడగలుగుతాడు. వారిని అక్కడ నుండి రెస్క్యూ చేయగలుగుతారు. వారు యాక్చువల్గా వారి పడవ మునిగిపోయిన స్థలం నుంచి 140 కిలోమీటర్ల వరకు సముద్రం లోపలికి కొట్టుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వారిని అక్కడ నుండి ఎమర్జెన్సీ సర్వీసెస్ ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వారు మునిగిపోయిన పడవ ట్రాష్ మ్యాన్ గురించి అసలు సర్చ్ మొదలు పెట్టలేదని. ఎందుకంటే వారికి ఒక రాంగ్ మెసేజ్ వస్తుంది, ఆ పడవ ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరుకుంది అని. వారిద్దరి జీవితంలో ఆ భయంకరమైన క్షణాల్లో ఇద్దరు మర్చిపోలేకపోయారు. అంత పెద్ద అట్లాంటిక్ మహాసముద్రంలో నావిగేషన్ లేకుండా 5 రోజులు గడపడం అనేది ఒక భయంకరమైన పీడకల లాంటిది. డెబోరాకి తన తోటి వారిని షార్క్ చేపలు ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తుంటే ఆ క్షణం ఆమె జీవితంలో మర్చిపోలేకపోయింది. చాలా సంవత్సరాల వరకు ఆ హారబుల్ ఎక్స్పీరియన్స్ వారి జీవితాలను చాలా ఎఫెక్ట్ చేసింది. వారు ఎలాగైనా బ్రతికి బయటపడాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నందుకు ఆ కారణంగా 5గురిలో వీరిద్దరి బ్రతికి బయటపడగలిగారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడాలి అనే ఇన్స్పిరేషన్ ఈ స్టోరీ ద్వారా మనకు వస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటార్క్టికాలో సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ కోసం వెళ్ళిన ఒక శాస్త్రవేత్తల బృందం ఆ తర్వాత అక్కడ ఎదురైన ప్రమాదం నుంచి ఎలా సర్వైవ్ కాగలిగారు అనే ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ స్టోరీ గురించి ఒక వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.